హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డివైన్ నాలెడ్జ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక ఆలయ అద్భుతాలు రహస్యాలు తెలుసుకుందాం. మనిషి చేతి పనికి ఎంత శక్తి ఉంటుందో చూపించే ఒక అద్భుతం ఉంది. పర్వతాన్ని నేరుగా కోసి చేసిన దేవాలయం, అది కూడా 3000 సంవత్సరాల క్రితం. ఎలాంటి యంత్రాలు లేకుండా మరి దాన్ని అంత పర్ఫెక్ట్గా ఎలా కట్టారు? అసలు అది ఏం దేవాలయం, అది ఎక్కడ ఉంది తెలుసుకుందాం. ఈజిప్ట్ దేశంలో ఉంది. ఈ దేవాలయం పేరు అబూ సింబల్. ఇది ఎడారి మధ్యలో ఉంటుంది. దీన్ని క్రీస్తు పూర్వం 13వ శతాబ్దంలో ఈజిప్ట్ చక్రవర్తి అయిన రామ్సెస్ II నిర్మించారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. ఈ 2 దేవాలయాలను రాతి పర్వతాలను పగలగొట్టి నిర్మించారు. దీన్ని ప్రవేశ ద్వారం వద్ద 20 మీటర్లు 65 అడుగుల ఎత్తైన రామెస్ II యొక్క 4 భారీ విగ్రహాలు ఉంటాయి. ప్రతి విగ్రహంలో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఏంటి అంటే వాళ్ళ ముఖభావాలు, వాళ్ళ చెవులు, కిరీటం, ఇలాంటివి కొన్ని మనం మార్పులు చూడొచ్చు. ఈ మార్పుల వల్ల మనకేమర్థం అవుతుందంటే ఆ రామస్ యొక్క 4 దశలు అనేవి మనం అక్కడ చూడొచ్చు. ఇది ఎంతో అద్భుతం కదా. గర్భగుడిలో 4 దేవతల విగ్రహాలు ఉన్నాయి. వాటిలో ఒక విగ్రహం ఎప్పుడు చీకటిలోనే ఉంటుంది. ఎందుకంటే ఆ విగ్రహానికి సూర్యకిరణాలు పడకుండా నిర్మించారు. ఎందుకు అంటే ఆ విగ్రహం ఎప్పుడు చీకటిలోనే గడుపుతుంది అనేది వాళ్ళది అదొక చిన్న నమ్మకం అన్నమాట. ఇది కేవలం శిల్పకళే కాదు, ఒక గాఢమైన ఆధ్యాత్మిక సంకేతం. సంవత్సరం మొత్తంలో 2 రోజులు మాత్రమే ఇక్కడ సూర్యకిరణాలు నేరుగా రామ్సెస్ విగ్రహం పైన పడతాయి. అవి ఎప్పుడు అంటే ఫిబ్రవరి 22, అక్టోబర్ 22. ఈ దృశ్యం చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకనే ఈ 2 రోజుల్లో ఈ దృశ్యాన్ని చూడటానికి ఎంతో మంది అక్కడ వస్తూ ఉంటారు. కానీ ఇంత పర్ఫెక్ట్గా సూర్యకిరణాలను లెక్కించి ఇలా కట్టడం ఎంతో అద్భుతం కదా. కానీ ఇది ఎలా సాధ్యం అనేది ఇప్పటికీ తెలియని రహస్యమే. అబూ సింబల్ వద్ద 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి రామస్ కోసం, మరొకటి ఆయన భార్య అయిన నెఫ్టారీ కోసం. వారి మధ్య ఉన్న ప్రేమకు నిదర్శనమని చరిత్రకారులు చెబుతున్నారు. 1960 దశకంలో ఈజిప్ట్ ప్రభుత్వం అస్విన్ హై డ్యామ్ భారీ ఆనకట్ట వలన నీటి మట్టం పెరిగి అబూ సింబల్ పూర్తిగా నీటిలో మునగవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ప్రపంచ దేశాలందరూ కలిసి యునెస్కో ఆధ్వర్యంలో మహత్తర చర్యను ప్రారంభించారు. దేవాలయాన్ని వేరువేరు భాగాలుగా చేసి ఇంకా ఎత్తులో 60 మీటర్ల పైకి మార్చి మళ్ళీ అదే విధంగా యాస్టీస్గా చేశారు. కానీ ఇలా చేసినప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఫిబ్రవరి 22, అక్టోబర్ 22 డైరెక్ట్ సూర్యకిరణాలు పడతాయని. అందులో ఆ డేట్స్లో కొంచెం ముందు మార్పు వచ్చింది. కానీ ఏదేమైనా అంత పర్ఫెక్ట్గా మళ్ళీ కట్టడం అనేది ఇది చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి మనం. ఈ దేవాలయాన్ని సూడాన్ సరిహద్దు దగ్గర నిర్మించడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే శత్రు రాజ్యాలకు హెచ్చరిక. ఇది నిర్మించబడింది. మా శక్తి చూడండి, మా దేవతలు కూడా మా వైపే ఉన్నారు అనే సందేశం అందించడానికి ఇది ఒక ప్రతీక. ఆధ్యాత్మిక స్థలంతో పాటు రాజకీయ శక్తి చిహ్నం కూడా ఉంది. అయితే
ఈ దేవాలయం రామెసస్ కాలంలో నిర్మించబడింది, కానీ కొంతమంది పురావస్తు నిపుణులు ఒక వింత ప్రశ్న వచ్చింది. ఏంటంటే ఈ నిర్మాణం మరీ పురాతనమైనది ఉండవచ్చు, రామ్సెస్ కాలంలో నిర్మించబడింది కాదు అని కొంతమంది పురావస్తు నిపుణులు చెప్తున్నారు. వాళ్ళకి అలా ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకు అంటే ఇది ఆయన కాలం కన్నా ఇంకా పురాతనమైనది ఉండవచ్చు అని వారి అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ రామెసెస్ అనే పేర్లు కూడా చెక్కబడ్డాయట, కొన్ని గీతలు, నిర్మాణాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే కాలానికి ముందు నాటి శిల్పాన్ని సూచిస్తున్నాయని కొంతమంది భావిస్తున్నారు. అబు సింబల్ ఒక దేవాలయం మాత్రమే కాదు, రహస్య గణితం, ఆధ్యాత్మిక సంకేతం, రాజకీయ ప్రకటన మరియు మానవ మేధస్సుకి సవాల్. 3000 సంవత్సరాల క్రితం ఇంతటి ఖచ్చితత్వంలో నిర్మించిన ఈ అద్భుతం ఇప్పటికీ ఒక ప్రశ్న ఉంది. మనమే నిజంగా అంత పురాతనమైన వాళ్ళమా అనేది ఒక క్వశ్చన్. ఇలాంటి జ్ఞానాన్ని మనము మర్చిపోయామా? ఇంకా ఎక్కడో దాగి ఉంది జ్ఞానం అని అనుకుంటున్నారు. అయితే ఇంత అద్భుతమైన కట్టడాన్ని నిర్మించడానికి దాదాపుగా 20 సంవత్సరాలు పట్టింది. ఇది ఫ్రెండ్స్ మన అబు సింబల్ యొక్క అద్భుతాలు, విశేషాలు. మళ్ళీ మరొక వీడియోతో మరిన్ని రహస్యాలు, అద్భుతాలు మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన డివైన్ నాలెడ్జ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.